హాయ్ హలో నమస్తే నేను మీ లిటిల్ యాపిల్ మన సుజుకి మ్యాక్స్ అండ్ మనం షోగన్లా మాడిఫై అయిపోతున్నాం. అయితే మ్యాటర్ ఏంటంటే మనం ఈ సుజుకి బండిని ఒక 1 year బ్యాకే వేసుకున్నాము. కాకపోతే పైసలు టైము రెండు సెట్ కాలే. మన బండి కండిషన్ ఓకే, అంత బాగానే ఉంది. ఇక మన బండి కొంచెం హైట్ కావడానికి అయితే మనం హైట్ రైజర్స్ వాడినాం. అవి 3 inches ఉంటుంది. మన ముంగడ సాక్సులలో అయితే హైట్ బండి 3 inches పెరుగుతాయి అన్నట్టు. అది ఏమంగానే మన బండి కూడా లుకింగ్ బాగుంటుంది. ఇక మన బండి గ్రాబ్ రైల్ కూడా సింపుల్గా ఉంది కాబట్టి మనం దాని అయితే రోలెక్స్ టైప్లో కస్టమైజ్ చేయించినాం. ఇక ఫైనల్లీ అయితే కలరింగ్ వర్క్. ఇక బాడీ మొత్తం అయితే మనం బ్లాక్ కలర్ అనుకున్నాం. ఇక పార్ట్స్కి ఏమనుకోలేదు. ఇక ఆ కలర్ ఈ కలర్ అనుకుంటే ఫైనల్గా ఆరెంజ్ ఫిక్స్ చేసినాం. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇక ఫస్ట్ అయితే బండి మొత్తం బాడీ అంతా బ్లాక్ కలర్ కొట్టిద్దాం. సో ఫ్రెండ్స్, మన బండికి కలరింగ్ వేసేది మన జావేద్ బాయ్. చూడు ఎట్లా చేస్తాడో. ఇక బాడీ వర్క్ అయితే అయిపోయింది. మన ఫస్ట్ పార్ట్స్కి అయితే వైట్ కొట్టి తర్వాత ఆరెంజ్ కొడితే ఇక కథ అయిపోతుంది కథ. ఇక పార్ట్స్ మొత్తం ఫిట్ చేస్తే టాన్ 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 టాన్. సో ఫ్రెండ్స్, మన బండి పార్ట్స్కి అయితే అన్నిటికి మొత్తం కలరింగ్ వర్క్ అయిపోయింది. ఇక్కడ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఫిట్ చేస్తే ఇక పని అయిపోతుంది. నమస్తే, చలో బాయ్. బతకాలి, నన్ను పాత చిట్టిగా మార్చండి. ఇక సీట్ కవర్ కూడా కొంచెం డ్యామేజ్ ఉండే, అది కూడా వేయించినాం. ఇక ఫైనల్ అయితే మనకు రేడియం వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. దాంతో ఇక లుక్ అంతా ఇక మన దగ్గర అయితే ఒక డిజైన్ ఉంది, మరి దాన్ని అయితే వేపిద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే ఇలా మనం మ్యాక్సీని ఓపెనింగ్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్, మనకు ఈ బండికి ఎక్కువ సపోర్ట్ చేసింది అయితే మన సల్మాన్ భాయ్, జావేద్ అన్న. మనకు పార్ట్స్ మొత్తం ఫిట్ చేసింది అయితే సల్మాన్ అన్న మెకానిక్. కలరింగ్ విషయాలు మాత్రం జావేద్ అన్ననే. వీళ్ళిద్దరికి థ్యాంక్ యూ సో మచ్. పిచ్చి లేపారు నీట్గా పెద్దపల్లిలో. ఆరెంజ్ కలర్ కొట్టిన ఆరెంజ్ ఇస్తాను. ఇక ఫైనల్ అయితే మన మ్యాక్సీ గారు రెడీ అయిపోయాడు. ఇదే మన మ్యాక్సీ. ఇక మనమైతే ఇలా డిఫరెంట్ ఏంటిది ఏం మార్చినాం ఏంటి అంటే, ఫస్ట్ ఇది వచ్చేసి మనకు మడుగడు, ఇది దీనిది కాదు, మనం దీన్ని డిఫరెంట్ వేసినాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మన హైట్ కోసం చెప్పిన హైట్ రీజర్ అని చెప్పేసి ఇగో అది ఇదే, దీనివలన హైట్ కొంచెం హైట్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి షోగన్ మాస్క్, ఇదే అది, ఇది వైపర్, ఇది హ్యాండిల్. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే ఇంజన్ గార్డు, ఇది కూడా మార్చేసినాం.
ఇక ఇది మనకు గ్రోబ్రైల్ ఇదే మనకు చెప్పిన కదా, దీనివల్లనే కొంచెం లుక్ అనేది వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి షాక్ అబ్జర్వ్స్, ఇవి కూడా మనం 2 మారడం వల్ల కొంచెం మనకు లుక్ అనేది వచ్చింది. సో ఇది ఫైనల్ అవుట్పుట్. మనకు మొత్తం ఓవరాల్గా ఎంత ఖర్చు వచ్చిందంటే ఒక 25 వచ్చింది. మొత్తం పార్ట్ టు పార్ట్ ప్రతి ఒక్క నట్టు బోల్ట్ కానీ మనం లెక్కేసుకుంటే వెల్డింగ్ కొట్టే ఖర్చులు కానీ, కలరింగ్ కానీ, మెకానిక్ ఖర్చులు కానీ, ఈ పార్ట్స్ వేపిస్తే కానీ ప్రతి ఒక్క దాన్ని కౌంట్ చేసుకుంటే మనకు 25 వచ్చింది. మీకు ఇందులో ఏ పార్ట్స్ కావాలన్నా నాకు DM చేయండి, నేను మీకు పార్ట్స్ మీకు పంపించే ప్రయత్నం చేస్తాను మీకు కావాలనుకుంటే ఇట్లా. సో మరి ఇది దోస్తులు కథా కార్ఖానా. మన కెమెరామెన్ అభితో మనం మళ్ళీ కలుద్దాం.